ఎలా ఉన్నారు అందరూ? నేనైతే త్వరలో ట్రిప్కి వెళ్తున్నాను. ప్రీవియస్ షార్ట్ వీడియో అయితే చెప్పాను కదా, సో అదైతే చాలా మంది కరెక్ట్గా గెస్ చేస్తారు. ఎస్, నేను టర్కీయే వెళ్తున్నాను. మరి నా క్లూ మేబీ చాలా సింపుల్గా ఉందని అయితే అనుకుంటాను, లేదా మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ అలాంటిదని అయితే అంటాను. అండ్ ఈ ట్రిప్ వచ్చేసి మొత్తం అంతా 9 days ఐ థింక్. 9 days. సో దాని గురించి అయితే ఈరోజు నేను ఒక ప్యాకింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను. సో కమ్ లెట్స్ డు ప్యాకింగ్. సో ఈరోజు నైట్ మేము బయలుదేరుతాం అనమాట. ఎందుకంటే మేముండే ప్లేస్ నుంచి మేము వెళ్ళే ఎయిర్పోర్ట్ जी हमें कौन सा एयरपोर्ट से निकलते हैं? యా, సో మేమైతే లూటన్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినామంట. జస్ట్ ఇప్పుడే మా హస్బెండ్ అయితే నాకు కన్ఫర్మేషన్ ఇచ్చారు. నేను గ్యాట్విక్ అనుకున్నాను ఇప్పటి వరకు, కానీ కాదు. సో మేముండే ప్లేస్ నుంచి మాకు లూటన్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ 3.5 hours పడుతుంది. అండ్ మా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 6కి ఉందనమాట. సో దాని గురించి అని మేము ఈరోజు నైట్ కల్లా బయలుదేరిపోతాం. ఇక్కడ లైక్ ఆల్మోస్ట్ 11 కల్లా బయలుదేరిపోతే అక్కడికి వెళ్ళేటప్పటికి టైం అనేది సెట్ అవుతుంది అనమాట. అండ్ నా ప్యాకింగ్ వచ్చేసి చాలా మినిమల్గా ఉంటుంది. మీరేమీ ఎక్కువగా క్రేజీగా అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో యా, కమ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు ది మెస్. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ ప్యాక్ చేసుకోవాలన్నమాట. నాకు ఏమేమి కావాలని అయితే ముందుగానే కొన్ని ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. నాకు వచ్చేసి లైక్ లగేజ్ అయితే మాకేమి ఇవ్వలేదు తను, యాక్చువల్లీ ఫ్లైట్ వాళ్ళు ఏంటంటే జస్ట్ ఒక బ్యాక్ ప్యాక్లా ఇచ్చారనమాట. అందులో చాలా మోస్ట్లీ అన్ని థింగ్స్ అయితే రావు కదా, అందుకని మేమేం చేసామంటే లైక్ ఎక్స్ట్రా లగేజ్ అయితే మేము తీసుకున్నాం అనమాట. సో ఈచ్ పర్సన్కి వచ్చేసి 20 kilo ఇచ్చాడు. నాకు 20 అండ్ మా హస్బెండ్కి 20. బేబీకి అయితే ఏమి ఇవ్వలేదు మరి. సో దాని లగేజ్ ఏం చేసామంటే బేబీ క్లోత్స్ అవి ఉంటాయి కదా, మోస్ట్లీ బేబీ గురించి తీసుకున్నాం అనమాట. దాని డైపర్స్ అవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి. సో అది వచ్చేసి మేము నా బ్యాగ్లో సగం అండ్ మా హస్బెండ్ బ్యాగ్లో సగం అయితే ప్యాక్ చేసేసాం అనమాట. సో నేను తీసుకెళ్లే డ్రెస్సెస్ అన్నీ కూడా జస్ట్ ఒక షార్ట్ బ్రీఫ్లో అయితే ఇస్తాను మీకు. ఈ డ్రెస్ వచ్చేసి నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ టర్కీలో వచ్చేసి వెదర్ కాస్త హాట్గా ఉంటుంది కదా, అందుకని నేను మోస్ట్లీ అన్ని లైక్ డ్రెస్సెసే ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఈ డ్రెస్ కూడా నేను ట్రిప్ కోసం తీసుకున్నాను అనమాట. చాలా ఫ్లోయిగా అండ్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వేసుకున్నప్పుడు కూడా చాలా ఫ్రీగా ఉందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ డ్రెస్ వచ్చేసి ఇది నిన్న బర్త్డే అవుట్ఫిట్గా స్టైల్ చేశాను. ఆ వీడియో వచ్చేసి నిన్న వన్ ఆఫ్ ది షార్ట్ వీడియోలో అయితే పెట్టాను. డ్రెస్ అయితే ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ టాప్ వచ్చేసి జారా నుంచి తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ మై స్విమ్ సూట్. ఇది లైక్ 3-piece స్విమ్ సూట్ లా అనమాట. నేను ఇది జస్ట్ స్విమ్మింగ్ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి 3-piece అయితే తీసుకున్నాను. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ డ్రెస్ అనమాట. చాలా క్యూట్గా ఉంది వేసుకుంటే కూడా. అండ్ దిస్ ఈజ్ అ టాప్ దట్ ఐమ్ గోనా స్టైల్ ఆన్ వన్ ఆఫ్ మై ట్రౌజర్స్ విచ్ ఐమ్ టేకింగ్ విత్ మీ. అండ్ దెన్ సన్ గ్లాసెస్, ఆఫ్ కోర్స్ వీ నీడ్ సన్ గ్లాసెస్ ఫర్ ద వెదర్ అవుట్ దేర్. ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉంటుందని నేనైతే విన్నాను. అండ్ దిస్ ఈజ్ మై సింపుల్ కంఫర్టబుల్ బ్యాగ్ అనమాట, హ్యాండ్ బ్యాగ్. నేను ఇది లుక్స్ మీద అయితే వెళ్ళలేదు అస్సలకి, కంఫర్ట్ అయితే చూసుకున్నాను. అండ్ ఐమ్ జస్ట్ గోనా ప్యాక్ అ కపుల్ ఆఫ్ స్కార్ఫ్స్ అనమాట బికాస్ ఆఫ్ హాట్ వెదర్ ఓవర్ దేర్. ప్యాకింగ్ వరకు వచ్చేసి మా హస్బెండ్ అయితే నాకన్నా చాలా సూపర్గా చేస్తారు. సో ఈ పని మొత్తం ఐ జస్ట్ నీడ్ హిస్ సపోర్ట్ అనమాట, ఇదంతా సర్దడానికి. సో ఐ జస్ట్ కాల్ హిమ్, హిస్ కెమెరా షై, అక్కడ కూర్చున్నారు. చూపించమంటే చూపిస్తాను ఎట్ ది లాస్ట్. ఓకే, సో నేనైతే ఒక్కొక్కటిగా సర్దేసి అన్ని మా హస్బెండ్కి అయితే ఇచ్చేస్తాను. నేనైతే గవగా అన్ని ప్యాక్ చేసేస్తారు. ఓకే, సో ఇదన్నమాట ఈ మెస్ అంతా ఇప్పుడు ప్యాక్ చేయబోతున్నాం మేము. అండ్ ఈ బ్రీఫ్ కేస్లో అయితే పెడతాం అనమాట. సో నేనైతే ఇన్ టోటల్ లైక్ 5 dresses అయితే తీసుకువెళ్తున్నాను. 5 long dresses. ఇంకా లైక్ కిత్తే కుర్తే डाले थे उसमें टॉप ला ట్రౌజర్స్ కూడా వచ్చేసి లైక్ 3 తీసుకెళ్తున్నాను. ఎందుకు ఎక్కువ అవసరం లేదు కదా, మేము వెళ్ళేది ఎలాగో లైక్ 9 days ట్రిప్పే, అది ఏదో ఒకటి మార్చి వేసేచ్చు అని అయితే జస్ట్ ఒక 3 అయితే తీసుకువెళ్తున్నాను. అండ్ నైట్ సూట్స్ కూడా ఐమ్ టేకింగ్ లైక్ ఐ థింక్ 4 night suits. 2 daysకి ఒకటి నైట్ సూట్ అలా వేసుకుందామని చెప్పేసి 4 night suits అయితే వేసుకున్నాను. అయితే ఇప్పుడు మా బేబీ డ్రెస్సెస్ అయితే ప్యాక్ చేస్తున్నాను. మా బేబీ కూడా లైక్ ఆల్మోస్ట్ తీసుకెళ్తే ఒక 2 pair అయితే ఎక్స్ట్రా తీసుకెళ్తున్నాను అంతే అనమాట. అండ్ నేను తన స్విమ్ సూట్ తీసుకున్నాను, చూపిస్తాను మీకు. బాగుంది కదా, క్యూట్గా. దీని మీద సింబా ఉంది, సింబా. దీనికి ఇంకొక హ్యాట్ కూడా ఇచ్చాడు అనమాట, ఇలా స్విమ్మింగ్ హ్యాట్ లాగా.
షాంపూ చూస్తే నాకు ఖచ్చితంగా ఇలా కాటన్ చున్నీస్ లాంటివి కావాలి నా హెయిర్కి టై చేసుకోవడానికి, లేదంటే ఐ డోంట్ నో, ఐ జస్ట్ డోంట్ ఫీల్ లైక్ టేకింగ్ విత్ ద టవల్స్. సో ఇవైతే నేను కంపల్సరీగా తీసుకెళ్తున్నాను. ఏమైనా కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, వాటి చున్నీస్ అనమాట. ఇది వచ్చేసి ఒక నైట్ డ్రెస్ నాది. ఇది నేను షైన్లో తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. ఆల్మోస్ట్ మేజర్ ప్యాకింగ్ అయితే అంతా అయిపోయింది, లైక్ హీస్ హెల్ప్ మీ అనమాట. ఇంకా మిగతాది అయితే ఇది ఉంది, జస్ట్ చిన్న బిట్స్ అండ్ పీసెస్. ఇవైతే నేను సర్దేసుకుంటానని చెప్పాను. సో యా, వీఆర్ ప్రిటీ మచ్ డన్ విత్ ద ప్యాకింగ్ దెన్. సో దీని వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 17 కిలోస్ అయితే ఉంది, అంటే ఇంకా 3 కిలోస్ వెళ్తాయి. సో ఇదంతా ప్యాక్ చేశాక మరి ఎంత వస్తుందో తెలీదు, వీ హ్యావ్ టు వెయిట్ అగైన్ అనమాట. సో ఇది టర్కిష్ కరెన్సీ అంట. పొద్దునే వెళ్ళి మా హస్బెండ్ అయితే చేంజ్ చేసుకొని వచ్చారు. అక్కడ ఉంటుంది, బట్ ఏంటంటే మనం దిగ్గానే మేబీ ట్యాక్సెస్కి లేదా ఏదైనా తినడానికి కావాలంటే ఏదైనా కావాలి కదా. సో దీని వాల్యూ వచ్చేసి లైక్ అక్కడ ఎలా వాళ్ళు తీసుకుంటారో తెలియదు. ఇది 200 అంట. మరి ఐ డోంట్ నో హౌ దే గోనా యూస్. భయ్యా ఇది మొత్తం అంతా ఎంత ఇప్పుడు? 6,500 అంట ఇది. మరి అక్కడ ప్రైసెస్ ఎలా ఉంటాయో అండ్ ఇది సరిపోతాయో లేదో ప్రస్తుతానికి అయితే తెలీదు. సో ఆఫ్టర్ గోయింగ్, సో ఇప్పుడు మనం ఈ బిట్స్ అండ్ పీసెస్ అయితే ప్యాక్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇవన్నీ వచ్చేసి లైక్ జ్యువెలరీస్ అండ్ యాక్సెసరీస్ అనమాట. క్లిప్ కూడా బాగుంది కదా. అండ్ ఇందులో వచ్చేసి అన్ని హెయిర్ యాక్సెసరీస్ అయితే నేను ఇలా పెట్టేశాను ఒక బ్యాగ్లో, మొత్తం అన్ని లైక్ వెతుక్కోకుండా అయితే పెట్టేశాను. ఇదొకటి ఉంది చిన్నది, దీన్ని అయితే కట్ చేసి పెట్టాలి, మళ్ళీ వేరే బ్యాగ్లో కట్ చేసి పెడతాను. అండ్ ఇవి వచ్చేసి నా సన్ గ్లాసెస్. ఇది జ్యువెలరీ బాక్స్, నా లాస్ట్ టీము హాల్లో అయితే చూపించాను కదా మీకు. ఇందులో కొన్ని ఇయర్ రింగ్స్ అయితే పెట్టాను, బట్ ఇది తీసుకెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఇది వచ్చేసి నా ఫేవరెట్ ప్యాలెట్ అనమాట. ఇందులో నేను ఆల్మోస్ట్ లైక్ ఎవ్రీ టైం బయటకు వెళ్ళినప్పుడు ఐ కైండ్ ఆఫ్ మోస్ట్లీ యూస్ దిస్ ప్యాలెట్. కలర్స్ కూడా చాలా ప్రెటీగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఇదేంటంటే జస్ట్ ఒక హెయిర్ యాక్సెసరీస్ అన్నీ పెట్టి ఒక బ్యాగ్లో అయితే పెట్టేశాను వెతుక్కోకుండా. ఆ తర్వాత ఈ బ్యాగ్ అయితే తీసుకెళ్దామని అనుకుంటున్నాను, జస్ట్ హ్యాండ్ బ్యాగ్ లాగా. ఇందులో ఏంటంటే బేసిక్ థింగ్స్ అయితే పెట్టుకున్నాను, లైక్ టిష్యూ పేపర్ అండ్ లైక్ హ్యాండ్ మాయిశ్చరైజర్. అండ్ దెన్ నా సన్ గ్లాసెస్ కూడా ఇందులోనే వస్తాయి. అండ్ దెన్ ఐమ్ గోనా కీప్ ఫ్యూ గమ్మీస్ ఇన్ ఇట్. అండ్ ఈ పర్ఫ్యూమ్స్ అయితే నేను లైక్ నా ఫేవరెట్ కొన్ని పర్ఫ్యూమ్స్ అయితే తీసుకుని ఇందులో అయితే నేను ఫిల్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఐమ్ జస్ట్ గోనా పుట్ వన్ ఇన్ దిస్. అండ్ దెన్ ఇది వచ్చేసి నేను జస్ట్ ఒక టాయిలెట్ బ్యాగ్లో అయితే చేసుకున్నాను అనమాట. ఇందులో ఏంటంటే లైక్ మోస్ట్లీ ఇక్కడ వచ్చేసి బ్రష్ అండ్ కాంపాక్ట్ అయితే పెట్టాను. అండ్ ఇందులో వచ్చేసి లైక్ వాషింగ్ స్టఫ్ అయితే ఉందన్నమాట, లైక్ షాంపూస్ అండ్ స్టఫ్ ఇందులో అయితే నేను పెట్టేశాను. ఇందులో కూడా ఐమ్ జస్ట్ గోనా పుట్ వన్. అండ్ ఇందులో జస్ట్ ఇన్ కేస్ ఇఫ్ వి నీడ్ సిజర్స్ అండ్ స్టఫ్, ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఇందులో పెట్టాను. అదైతే చాలా బాగుంది ప్రస్తుతానికి, మరి యూజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలీదు. సో నా బేసిక్ థింగ్స్ అనమాట, లైక్ టాయిలెటరీ. నేను షాంపూ అండ్ కండిషనర్ అయితే పెట్టాను. కండిషనర్కి చిన్నది లైక్ కొద్దిగా వేసాను, షాంపూ అయితే కాస్త ఎక్కువ వేసాను. యాక్చువల్లీ వీటికి స్టిక్కర్స్ ఉంటాయి, బట్ నేను ఎక్కడ పెట్టేసాను, ఐ డోంట్ నో ఎక్కడ పెట్టాను. సో ఇది కూడా ఇది టాయిలెటరీ బ్యాగ్లో అయితే పెట్టాను. అండ్ ఇది వచ్చేసి హెయిర్ సీరమ్ అనమాట. అండ్ దిస్ వన్ ఈజ్ మై ఫేస్ వాష్. అండ్ ఇది వచ్చేసి మేకప్ రిమూవర్. ఇది జస్ట్ సమ్ బాడీ క్రీమ్ అండ్ ఫ్యూ కాటన్ ఫర్ మేకప్ రిమూవింగ్. నేను పర్ఫ్యూమ్స్ అయితే చాలా కన్ఫ్యూజ్ ఉన్నాను ఏది తీసుకెళ్లాలో. ఇదైతే నా ఫేవరెట్ అనమాట, కానీ అయిపోతుంది. సో ఐ డోంట్ రియలీ వాంట్ యూజ్ ఇట్, ఐమ్ జస్ట్ గోనా సేవ్ ఇట్. అండ్ ఇది వైఎస్ఎల్ది, కానీ నాకు అంతగా నచ్చలేదు. తీసుకున్నప్పుడు బాగానే ఉంది, బట్ ఆ తర్వాత అయితే నచ్చలేదు, అందుకే యూజ్ చేయలేదు. బట్ ఇది బాగుంటుంది, లైక్ జారాది అయితే బాగుంటుంది. ఐ లైక్ దిస్ వన్. అండ్ ఇదైతే నాకు రీసెంట్గా ఎవరో గిఫ్ట్ అయితే చేశారు మా రిలేటివ్స్ వచ్చేసి. సో దీని స్మెల్ కూడా బాగుంది. ఐమ్ గోనా టేక్ దిస్ అండ్ దిస్ విత్ మీ, దీస్ టూ విత్ మీ. సో యా, ఈ కాంపాక్ట్ వచ్చేసి నేనైతే రీసెంట్గా తీసుకున్నాను.
This have been my like favorite in a couple of days, but ఇది అయిపోయింది. So I'm just going to do a quick refill. దీని పెద్దది అయితే ఉండాలి నా దగ్గర. యా, సో ఇంత పెద్దది క్యారీ చేయడం వేస్ట్ కదా. సో ఐమ్ జస్ట్ గోనా పుట్ అ లిటిల్ బిట్ ఆఫ్ దిస్ ఇన్ దిస్ వన్ అండ్ ఇదైతే తీసుకెళ్తాను. అండ్ ఇది వచ్చేసి జస్ట్ నా వ్యానిటీ బ్యాగ్ అనమాట. కాస్త మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ డోంట్ మైండ్ ఇట్. అండ్ ఇందులోంచి నేను అన్నీ అయితే తీసుకెళ్ళట్లేదు, జస్ట్ నాకు ఏదైతే యూస్ఫుల్ అనిపిస్తాయో అవే తీసుకెళ్తున్నాను. బికాస్ ఐ జస్ట్ డోంట్ వాంట్ క్యారీ అ లాట్ ఆఫ్ స్టఫ్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ టేకింగ్ అవుట్ ద బేసిక్ థింగ్స్ లైక్ మై లిప్ గ్లాస్, లిప్ లైనర్, మస్కారా, highlighter and blush, and then my eyeliner, ఆ తర్వాత a few lipsticks, and then ఈ బ్లూ కలర్ ఐలైనర్ అయితే చాలా బాగుంది, లైక్ గ్లిటర్ లైనర్ అనమాట. సో ఐఎమ్ జస్ట్ గోనా టేక్ దిస్ వన్ యాజ్ వెల్. అండ్ దెన్ జస్ట్ అ కపుల్ ఆఫ్ లిప్ లైనర్స్. అవుటర్ లిప్ లైన్ డిఫైన్ చేయడానికి అయితే లిప్ లైనర్ ఖచ్చితంగా కావాలి కదా. సో ఐఎమ్ జస్ట్ గోనా టేక్ ఇట్. అండ్ ఈ లిప్స్టిక్ వచ్చేసి నైట్ టైం ఎక్కడికైనా బయటికి వెళ్తే చాలా బాగుంటుంది గ్లిటరీగా. సో ఐఎమ్ గోనా టేక్ దిస్ యాజ్ వెల్. And then mascara వచ్చేసి this has been like my favorite mascara. It gives a lot of volume to my eyelashes. So yeah, that's pretty much. I'm gonna take in my makeup bag anamata. And then na lingerie వచ్చేసి I have just packed in like these two ziploc bags. Just handyగా ఉంటుంది, వెతుక్కోకుండా అన్నీ ఒక చోట ఉంటాయని చెప్పేసి I have packed all of them in this. అండ్ ఇది వచ్చేసి డ్రెస్ టేప్స్ అనమాట, ఇన్విజిబుల్ టేప్స్ అయితే తీసుకున్నాను. లైక్ మనకి లాంగ్ నెక్, డీప్ నెక్స్ అలా ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు ఇది కూడా లైక్ డీప్ నెక్స్ కవర్ చేయడానికి అయితే ఒక పీస్ అయితే నేను తీసుకున్నాను ఆన్లైన్లో. ఐమ్ జస్ట్ గోనా యూస్ దెమ్ టూ. అండ్ దెన్ ఇది వచ్చేసి జ్యువెలరీ బాక్స్ ఒకటి తీసుకెళ్తున్నాను. అండ్ నా టూత్ బ్రషెస్ అండ్ స్టఫ్ వచ్చేసి నేనైతే ఈ టూత్ బ్రష్ హోల్డర్లో అయితే ప్యాక్ చేస్తున్నాను. ఇది నేను ఆన్లైన్ తీసుకున్నాను. ఇది చాలా హ్యాండీగా ఉంటుంది, మనం యూస్ చేసాక మెస్సీగా అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే గైస్, that's all for today's video. Hope you like the video. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో అయితే చెప్పండి. ఈ ట్రిప్ గురించి ఇంకా వీడియోస్ అయితే నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో స్టే కనెక్టెడ్ and see you in the next video. Until then, bye.